Dear students, welcome to my channel Sark English Academy. This lesson is for Kakatiya University and Chadha University Degree English Semester 3 students. The poem is Invictus, written by William Ernest Henley. విలియం ఎర్నెస్ట్ హెన్లీ గురించి తెలుసుకుందాం. సో 1849లో జన్మించాడు, 1903లో మరణించాడు. సో హెన్లీ ఒక బ్రిటిష్ పోయెట్, అలాగే విమర్శకుడు, క్రిటిక్, ఒక ఎడిటర్ కూడా పనిచేశాడు. అతను యంగ్ మ్యాన్ గా ఉన్నప్పుడు అతనికి బోన్ టీబీ వచ్చింది, ట్యూబర్క్లోసిస్. సో ట్యూబర్క్లోసిస్ వచ్చింది. సో దానివల్ల అతన్ని ఒక కాల్ను కూడా తీసివేయాల్సి వచ్చింది, యాంపిటేషన్ ఆఫ్ వన్ ఆఫ్ హిస్ లెగ్స్. సో ఇంత పెయిన్, హాస్పిటలైజేషన్ అయినా కూడా, అంటే ఇంత సఫరింగ్ కూడా, ఇంత బాధ, సో ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా తను మాత్రము జీవితాంతము ధైర్యంగా, హోప్ఫుల్ గా ఉన్నాడు, ఆశావాద దృక్పథంతో ఉన్నాడు, ధైర్యంగా ఆశావాద దృక్పథంతో ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత అనారోగ్యం ఉన్నా, ఎంత హాస్పిటలైజేషన్ అయినా, సో తాను మాత్రం హీ రిమైన్ కరేజియస్ అండ్ హోప్ఫుల్. సో ఇక్కడ వర్డ్ ఇన్విక్టస్ అని లాటిన్ వర్డ్ ఇది. సో ఈ లాటిన్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే అన్కాంకర్డ్ ఆర్ అన్డిఫీటెడ్. సో అజేయుడు, ఓడిపోనివాడు అని అర్థం వస్తుంది. సో ఇది ఒక లాటిన్ వర్డ్. సో ఈ పోయం 1875లో రాశాడు. ఎప్పుడు రాశాడు అంటే హెన్లీ అతను లెగ్ సర్జరీ నుంచి, అంటే కాలు తొలగించినప్పుడు ఆ సర్జరీ నుంచి రికవర్ అవుతున్నప్పుడు, ఎడిన్బర్గ్ రాయల్ హాస్పిటల్లో రికవరీ అవుతున్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు రాసిన పోయం. ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ 1875. సో ఇంత ఇమ్మెన్స్ ఫిజికల్ పెయిన్ ఉన్నా కూడా, ఇంత తీవ్రమైన శారీరక బాధలు ఉన్నా కూడా అతను జీవితాన్ని ఛాలెంజ్ గా తీసుకొని, డిజబిలిటీ ఉంది, ఒక కాలు కోల్పోయాడు, అయినా కూడా హెన్లీ తన కరేజ్ ని, అలాగే ఆశావాద దృక్పథాన్ని కోల్పోలేదు. సో ఇందులో అతని పోయంలో కూడా, వర్సెస్ లో కూడా అన్బ్రోకెన్ కరేజ్, అలాగే రిఫ్యూజల్ టు సరెండర్ టు డిస్పైర్. సో తన ఎప్పుడు కూడా నిరాశావాదాన్ని దరిచేరనివ్వలేదు, నిరాశ నిస్పృహలకు లోను కాలేదు. సో ఈ ఇన్విక్టస్ అనే పోయం 1875లో రాయబడింది, పబ్లిష్ చేయబడింది 1888లో. ఎ బుక్ ఆఫ్ వర్సెస్ అనే దాంట్లో పబ్లిష్ చేయబడింది 1888లో. కానీ ఇప్పుడు మనం చెప్తున్న టైటిల్ ఏది ఇన్విక్టస్ అనేది, ఇది 1900లో యాడ్ చేయబడింది. సో తర్వాత ఈ టైటిల్ ను యాడ్ చేశారు. లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్. సో పోయం యొక్క స్ట్రక్చర్ చూద్దాము. పోయం స్ట్రక్చర్ లో 4 స్టాంజర్స్ ఉన్నాయి. సో ఇట్స్ 4 క్వార్టరైన్స్, అంటే 4 లైన్స్ ఉన్న స్టాంజా, అంటే టోటల్ 16 లైన్స్ ఉన్నాయి ఇందులో. సో రైమ్ స్కీమ్ చూద్దాము. రైమ్ స్కీమ్ ఏబి ఏబి. సో ఏబి రైమ్ స్కీమ్ చూడండి. ఫస్ట్ మీ రైమ్స్ విత్ బి, దెన్ పోల్ rhymes with soul. So this is AB rhyme scheme. Let's try to understand the stanza 1, and I'll explain the poem line by line in Telugu. So first line, out of the night that covers me. So in first line lo, the speaker says that he is surrounded by darkness. Out of the night that covers me. So he says that he is surrounded by darkness. సో అతను ఏం చెప్తున్నాడు, అతను చుట్టూ చీకటి ఆవరించి ఉంది. సో ఇక్కడ చీకటి ఆవరించి ఉంది అంటే ఏం సింబలైజ్ చేస్తుంది? చీకటి సఫరింగ్, డిఫికల్టీస్, కష్టాలు, బాధలు అనేవి ఈ చీకటి ఒక ప్రతీక. సో చీకటి ఈ సింబలైజ్ చేస్తుంది సఫరింగ్ ని, డిఫికల్టీస్ ని. సో లెట్స్ గో టు సెకండ్ లైన్, బ్లాక్ యాజ్ ద పిట్ ఫ్రమ్ పోల్ టు పోల్. సో పోల్ టు పోల్ మీనింగ్ చూడండి, ఫ్రమ్ ద నార్త్ పోల్ టు సౌత్ పోల్, అంటే ఇక్కడ అంతటా అని అర్థం. సో ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు ఎలా ఉంది? బ్లాక్. సో ఇక్కడ బ్లాక్, ఇట్ మీన్స్ డార్క్నెస్, అంటే అంతటా కూడా డీప్, డార్క్నెస్ ఈస్ వెరీ డీప్ అండ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్. సో ఈ చీకటి అంతా కూడా పూర్తిగా వ్యాపించి ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? సో ప్రాబ్లమ్స్ ఎంత సీరియస్ గా ఉన్నాయో తెలుస్తుంది. అతని ప్రాబ్లమ్స్, ఓకే, పోయేట ప్రాబ్లమ్స్ ఎంత సీరియస్ గా ఉన్నాయి. ఆ చీకటి ఆవరించి ఉంది. ఆ చీకటి అంతా కూడా
ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్, అంటే మొత్తం ప్రపంచం అంతా, అంటే అతని జీవితం అంతా ఆవరించి ఉంది. సో అంత డీప్ గా ఉంది, డార్క్నెస్ ఈస్ వెరీ డీప్. సో బ్లాక్ యాజ్ ద పిట్. థర్డ్ లైన్, ఐ థ్యాంక్ వాట్ ఎవర్ గాడ్స్ మే బి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు స్పీకర్? థ్యాంక్స్ ఎవరికి చెప్తున్నాడు? గాడ్స్, ఎవరైతే హయ్యర్ పవర్ ఉన్నారో, దేవుడు ఉన్నాడో, ఆ హయ్యర్ పవర్ కి, సుప్రీం పవర్ కి ఎవరైతే ఎగ్జిస్ట్ ఉన్నాడో, గాడ్, ద గాడ్ హూ ఎగ్జిస్టెడ్. సో హీస్ థ్యాంకింగ్ హిమ్, అతనికి థ్యాంక్స్ చెప్తున్నాడు స్పీకర్. ఎందుకు? ఫర్ మై అన్కాంకరబుల్ అన్కాంకరబుల్ సోల్. సో అన్కాంకరబుల్ సోల్ అంటే మీనింగ్ దట్ విచ్ కెనాట్ బి డిఫీటెడ్. సో ఓటమి ఎరుగని సోల్, ఎప్పుడు కూడా ఓటమి ఎరగని వాడు. సో ఎందుకు అంటే ఈస్ గ్రేట్ఫుల్ టు గాడ్, దేవుడికి రుణపడి ఉన్నాడు. ఎందుకు అంటే హిస్ స్పిరిట్ రిమైన్స్ స్ట్రాంగ్, అతని ఆత్మ, అతని మనస్సు బాగా దృఢమైనది. అండ్ కెనాట్ బి డిఫీటెడ్, ఎప్పటికి కూడా ఓడించలేనిది. అంత దృఢంగా ఉన్నాడు, అంటే అన్ని కష్టాలు అతని జీవితంలో వచ్చినా కూడా అతను ఎటువంటి వెనకడు వేయలేదు, ఓటమిని చూడలేదు. సో అంత స్ట్రాంగ్ గా జీవితంలో నిలబడ్డాడు. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఫర్ స్టాంజా 1. లెట్స్ గో టు స్టాంజా 2. స్టాంజా 2 చూద్దాము. ఇన్ ద ఫెల్ క్లచ్ ఆఫ్ సర్కమ్స్టాన్స్. సో ఫెల్ క్లచ్ మీన్స్ టైట్ గ్రిప్ అని. సో ఏ సర్కమ్స్టాన్స్ అంటే ఏంటి? సిచ్యువేషన్, పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు. సో ఇక్కడ స్పీకర్, పోయెట్ కాట్ ఇన్ పెయిన్ఫుల్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. సో అతి కష్టమైన, బాధాకరమైన పరిస్థితుల మధ్యలో చిక్కుకొని పోయాడు. ఫెల్ క్లచ్, చిక్కుకొని పోయాడు. సర్కమ్స్టాన్స్, పరిస్థితులు. సో అతి కష్టమైన, బాధాకరమైన పరిస్థితుల్లో అతను స్పీకర్ చిక్కుకున్నాడు. ఐ హావ్ నాట్ విన్స్డ్ నార్ క్రైడ్ అలౌడ్. విన్స్డ్ మీన్స్ జంకడము లేదా వెనకడుగు వేయడము. సో చేశాడా స్పీకర్? లేదు. తను ఇన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఒక వెనకడుగు వేయలేదు, జంకలేదు, భయపడలేదు. నార్ క్రైడ్ అలౌడ్, గట్టిగా ఏడవలేదు, అయ్యో నేను బాధల్లో ఉన్నాను. ఇంకెవరికి కంప్లైంట్ చేయలేదు. హీ హాస్ నాట్ కంప్లైంట్ ఆర్ షోన్ ఫియర్, భయపడలేదు. నెక్స్ట్, అండర్ ద బ్లడ్జనింగ్స్ ఆఫ్ చాన్స్. సో బ్లడ్జనింగ్ మీన్స్ సివియర్ బీటింగ్, అంటే గట్టిగా కొట్టడము, బలవంతంగా కొట్టడము, బాధడము. సో ఇక్కడ పోయెట్, స్పీకర్ ఏమంటున్నాడంటే ఈ లైఫ్ హ్యాస్ హిట్ హిమ్ విత్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రబుల్స్ అండ్ హార్డ్షిప్స్. సో అతను జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఫేస్ చేశాడు. ఇవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ ట్రబుల్స్. అతను ఆరోగ్యాన్ని కోల్పోయాడు, హాస్పిటల్స్ లో సర్జరీలో ఉన్నాడు, ఇవన్నీ బాధలు అతను అనుభవించాడు. అయినా కానీ ఏమైంది? మై హెడ్ ఈజ్ బ్లడీ బట్ అన్బోర్డ్. సో ఇక్కడ చూడండి, అతను చాలా తీవ్రంగా గాయపడ్డా కానీ, ఆల్దో హీ హ్యాస్ బ్యాడ్లీ హర్ట్, హీ రిఫ్యూజెస్ టు సరెండర్ ఆర్ లూజ్ హిస్ డిగ్నిటీ. అన్బోర్డ్ అంటే వంగలేదు అతను, అంటే పరిస్థితులకు తలొగ్గలేదు. అన్బోర్డ్. సో ఎన్ని కష్టమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇంజురీస్ అయినా కూడా అతను అలాగే స్ట్రాంగ్ గా ఉన్నాడు. అది ఇతని యొక్క గొప్పతనం, ఇతని యొక్క దృఢమైన మనస్సు. సో he never surrendered. So he refuses to surrender, he refuses to give up. So he's unbowed. సో ఈ ఇన్విక్టస్ అనే పోయము ఒక ఇన్స్పైరింగ్ పోయం. దీని అబౌట్ కరేజ్, రెసిలెన్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం గురించి, ధైర్యం గురించి, ఫియర్లెస్నెస్ గురించి, భయపడకుండా ఉండడం గురించి, జీవితంలో వచ్చిన కష్టాలను ఎదుర్కోవడం గురించి. సో ఇప్పుడు చూడండి స్టాంజా 3. బియాండ్ దిస్ ప్లేస్ ఆఫ్ రగ్ అండ్ టీయర్స్. సో ఇందులో ఇక్కడ ఎక్స్ట్రీమ్ యాంగర్ అనమాట. సో ఇక్కడ వరల్డ్ ఎలా ఉంది? ఇట్స్ ఫుల్ ఆఫ్ సారో, పెయిన్ అండ్ సఫరింగ్. ప్రపంచం అంతా కూడా కష్టాలు, బాధలు, ఇబ్బందులతో కూడుకుని ఉంది. లూమ్స్ బట్ ద హారర్ ఆఫ్ ద షేడ్. లూమ్ మీన్స్ టు అపియర్ లార్జ్ అండ్ థ్రెటనింగ్. సో ఈ ప్రపంచంలో కష్టాలన్నీ, డిఫికల్టీస్ అన్ని కూడా ఎలా కనిపిస్తున్నాయి మనకి? చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి. హారర్స్ ఆఫ్ ద షేడ్. సో ఎట్లా? డెత్ ఆర్ ద అన్నోన్ ఫ్యూచర్ లైస్ అహెడ్. చావు రావచ్చు, తెలియని భవిష్యత్తు మనకు ముందు ఉంది. అండ్ ఎట్ ద మెనస్ ఆఫ్ ది ఇయర్స్. మెనస్ ఆఫ్ ది ఇయర్స్. సో మెనస్ మీన్స్
థ్రెట్, డేంజర్, ప్రమాదము. సో ఇంకా ప్రమాదము ముందు ముందు మనకు పొంచి ఉంది. ఎందుకంటే పాసింగ్ ఇయర్స్ మే బ్రింగ్ మోర్ డిఫికల్టీస్. ముందు ముందు చాలా కష్టాలు ఉన్నాయి. ఫైండ్స్ అండ్ షెల్ ఫైండ్ మీ అన్అఫ్రైడ్. అయినా గాని ఈవెన్ సో ద స్పీకర్ రిమైన్స్ ఫియర్లెస్. ద స్పీకర్ సేస్ దట్ ఈజ్ అన్అఫ్రైడ్. నేను భయపడను, నేను ఫియర్లెస్ గా ఉంటాను, ఐఎమ్ కరేజస్ అని చెప్తున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ముందు ముందు గట్టిగా నిలబడతాను అని చెప్తున్నాడు. స్టాంజా 4. It matters not how straight the gate, how charged with punishments the scroll. సో స్ట్రైట్ మీన్స్ ఇక్కడ నారో అని అర్థము. సో ఇరుకైన అని అర్థం. సో ఇది ఎంత ఇరుకైనా అంటే ఇక్కడ పాత్ మార్గము ఎంత ఇరుకైనదైనా ఎంత కష్టమైనదైనా, సో హౌ డిఫికల్ట్ ద పాత్ టు సక్సెస్ అయినా కూడా, హౌ చార్జ్ విత్ పనిష్మెంట్స్ ద స్క్రోల్. సో స్క్రోల్ మీన్స్ ఇక్కడ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద పోయట్స్ ఫేట్. సో ఇక్కడ మనకి మన లైఫ్, ఈవెన్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సఫరింగ్ ఆర్ పనిష్మెంట్. జీవితంలో ఎన్ని కష్టాలు, బాధలు, పనిష్మెంట్ తో కూడుకున్నా కూడా, లైఫ్ నిండిపోయినా కూడా, సో అతను నాట్ అఫ్రైడ్. సో హీఈస్ నాట్ అఫ్రైడ్. ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై లైఫ్, సారీ ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్. ఇక్కడ స్పీకర్ ఏం నమ్ముతున్నాడంటే అతని జీవితాన్ని అతను కంట్రోల్ చేస్తున్నాడు అంటున్నాడు. హీ కంట్రోల్స్ హిజ్ ఓన్ డెస్టినీ త్రూ హిస్ చాయిసెస్. సో అందుకే ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫెయిత్. నేనే సర్వాధికారిని నా జీవితానికి, నేనే నా జీవితాన్ని నిర్ణయించుకుంటాను అంటున్నాడు. సో నేనే కంట్రోల్ చేస్తాను అంటున్నాడు లైఫ్ ని. ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్. సో ఇక్కడ అతను ఏమన్నాడు, హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ థాట్స్. తన ఆలోచనకి, యాక్షన్స్ కి, జీవితానికి తాను మాత్రమే బాధ్యుడిని. నో వన్ కెన్ డిఫీట్ హిజ్ ఇన్నర్ స్పిరిట్. తన శక్తిని, మనశ్శక్తిని, మనోధైర్యాన్ని ఎవరు ఓడించలేరు అని అంటున్నాడు. సో సమ్మరీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. విలియం ఎర్నెస్ట్ హెన్లీ వాజ్ ఎ బ్రిటిష్ పోయట్, క్రిటిక్ అండ్ ఎడిటర్. As a young man, he suffered from tuberculosis of the bone, which led to the amputation of one of his legs. సో ఇతను ఒక బ్రిటిష్ కవి, అలాగే విమర్శకుడు, ఎడిటర్ గా. అతను యువకుడుగా ఉన్నప్పుడు అతనికి బోన్ టీబీ వచ్చింది, ట్యూబర్క్లోసిస్. సో దానివల్ల అతని ఒక కాలు తీసివేయాల్సి వచ్చింది. సో ఇంత పెయిన్, అలాగే హాస్పిటలైజేషన్ అయినా కూడా హెన్లీ చాలా కరేజియస్ గా, ఆశావాద దృక్పథంతో ఉన్నాడు. అతను ఇన్విక్టస్ అనే పోయం 1875 లో రాశాడు, ఎప్పుడు హాస్పిటల్ రికవర్ అవుతున్నప్పుడు. ఈ ఇన్విక్టస్ అనే పదము లాటిన్ వర్డ్ నుండి వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే అన్కాంకర్డ్ ఆర్ అన్డిఫీటెడ్, ఓటమి లేనిది, ఓడిపోని వాడు అని అర్థం. సో పోయం గురించి చూద్దాం. ద పోయం కన్సిస్ట్ ఆఫ్ 4 క్వార్టరైన్స్. సో ఇక్కడ 4 లైన్ల స్టాంజాస్ 4 ఉన్నాయి అనమాట. అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి, 16 లైన్స్ ఉన్నాయి. ఇందులో రైమ్ స్కీమ్ ఏబి రైమ్ స్కీమ్ ఉంది. సో టైటిల్ ఇన్విక్టస్ అంటే ఏంటి అంటే అజేయుడు, ఓడిపోనివాడు, ఓటమి లేనివాడు, ఓటమి ఎరగని వాడు. పర్ఫెక్ట్లీ రిఫ్లెక్ట్స్ ద మెసేజ్ ఆఫ్ ద పోయం. సో పోయంలో ఉన్న మెసేజ్ టైటిల్ కరెక్ట్ గా సూట్ అవుతుంది చూడండి. ఆల్దో ద స్పీకర్ ఎక్స్పీరియన్సెస్ పెయిన్, సఫరింగ్ అండ్ అన్సర్టనిటీ, హి రిఫ్యూజెస్ టు సరెండర్. సో స్పీకర్ ఇక్కడ పోయట్ బాధని, నొప్పిని, అనిశ్చితిని ఎదుర్కొన్నా కూడా అతను లొంగిపోడు, రిఫ్యూజెస్ టు సరెండర్. ఆ బాధలకి, వాటికి లొంగిపోడు. హి రిమైన్స్ మెంటల్లీ అండ్ స్పిరిచువల్లీ అన్డిఫీటెడ్. సో మానసికంగా, ఆధ్యాత్మికంగా ఓటమిని ఎరగకుండా గట్టిగా నిలబడతాడు. ద పోయం హైలైట్స్ కరేజ్, డిటర్మినేషన్, హోప్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎండ్యూరెన్స్ అండ్ ద పవర్ ఆఫ్ ద హ్యూమన్ స్పిరిట్. పోయంలో మనకి పోయట్ ఏం ఫోకస్ చేస్తున్నాడు, కరేజ్, ధైర్యము, డిటర్మినేషన్, సో నిర్ణయం తీసుకోవడము, నిశ్చయంగా ఉండడము, హోప్, ఆశ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనలో మనకి విశ్వాసము, సో ఎండ్యూరెన్స్, కష్టాలు ఎదుర్కొనే ఓపిక, కష్టాలు ఎదుర్కొనే శక్తి, ఇవన్నీ ఉండాలని పోయట్ తన పోయంలో హైలైట్ చేశాడు. ఇట్ టీచర్స్ దట్ పీపుల్ షుడ్ రిమైన్ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ ఈవెన్ డ్యూరింగ్ లైఫ్స్ గ్రేటెస్ట్ డిఫికల్టీస్. జీవితంలో గ్రేటెస్ట్ డిఫికల్టీస్, కష్టాలు వచ్చినా కూడా మనము స్ట్రాంగ్ గా నిలబడాలి అని పాజిటివ్నెస్ ని అతను చెప్తున్నాడు. ఇది ఒక మోటివేషనల్ పోయం. ద టైటిల్ ఎంకరేజెస్ రీడర్స్ టు ఫేస్ ఛాలెంజెస్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్. ద పోయం బిగిన్స్ బై డిస్క్రైబింగ్ ద డార్క్నెస్ అండ్ హార్డ్షిప్ సరౌండింగ్ ద స్పీకర్. సో పోయం ఎట్లా మొదలవుతుంది అంటే, పోయట్ ఏం డిస్కరేజ్ చేస్తున్నాడు, తన చుట్టూ అంత చీకటి ఆవరించి ఉంది, హార్డ్షిప్స్, కష్టాలు ఆవరించి ఉన్నాయి అంటున్నాడు. హి థ్యాంక్స్ గాడ్
ఫర్ గివింగ్ హిమ్ అన్ అన్కాంకరబుల్ సోల్. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. ఏమని? తనకు ఒక ఓటమి ఎరగని సోల్నిచ్చాడు, శక్తినిచ్చాడు అని థ్యాంక్స్ చెప్తున్నాడు దేవుడికి. హిడ్లీ రోడ్ దిస్ పోయం వైల్ హీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ఏ సీరియస్ ఇల్నెస్. తీవ్రంగా జబ్బు పడ్డప్పుడు హాస్పిటల్లో ఉండి అతను రాసిన పోయమే. సో అందుకే ఈ పోయం ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది? హిస్ పర్సనల్ కరేజ్ అండ్ డిటర్మినేషన్. అతని యొక్క కృతనిశ్చయము, అతని ధైర్యాన్ని మనకి పోయం తెలియజెప్తుంది. దిస్ మీన్స్ దట్ నో మ్యాటర్ హౌ డిఫికల్ట్ లైఫ్ బికమ్స్, జీవితం ఎంత కష్టమైనా కానీ హిస్ స్పిరిట్ కెనాట్ బి డిఫీటెడ్, అతని యొక్క శక్తి ఎప్పుడు కూడా ఓడిపోదు. ఇన్ ది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద పోయం, నెక్స్ట్ పార్ట్ లో ఏం చెప్తున్నాడు? స్పీకర్ సేస్ హీ హాజ్ ఎక్స్పీరియన్స్డ్ పెయిన్. తను బాధను అనుభవించాడు, లాస్ ని కోల్పోయాడు, సఫరింగ్ ఇబ్బందులు పడ్డాడు. బట్ హీ హాజ్ నెవర్ క్రైడ్ అవుట్. కానీ అతను ఎప్పుడు కూడా బాధతో ఏడవలేదు, భయంతో ఏడవలేదు, లొంగిపోలేదు, గివెన్ అప్. ఆ బాధలకి లొంగిపోలేదు, గట్టిగా నిలబడ్డాడు, ధైర్యంగా నిలబడ్డాడు, ఫియర్లెస్ గా ఉన్నాడు. హీ హాస్ రిమైన్డ్ బ్రేవ్, ధైర్యంగా స్ట్రాంగ్ గా ఉన్నాడు. హీ బిలీవ్స్ దట్ ఎ పర్సన్స్ రియల్ స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్. అతను ఏం నమ్ముతున్నాడు? వ్యక్తి యొక్క నిజమైన బలం ఎక్కడి నుంచి వస్తుంది? తన లోపల నుంచి. అంటే అంతఃశక్తి. బయట నుంచి ఎవరో మనం ధైర్యం చెప్పడం కాదు, మనకు మనం సొంతంగా మోటివేషన్, ఇన్నర్ మోటివేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. సో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మే హర్ట్ ద బాడీ. మన కష్టాలకి మన బాడీ హర్ట్ కావచ్చు, కానీ బట్ ది కెనాట్ బ్రేక్ ఎ డిటర్మైన్డ్ మైండ్. మన కృతనిశ్చయంతో ఉన్న మనస్సును అటువంటి ఇబ్బందులు మన ఏమీ చేయలేవు. ద స్పీకర్ ఆల్సో టాక్స్ అబౌట్ ద ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. హీ నోస్ దట్ లైఫ్ విల్ కంటిన్యూ టు బ్రింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్. సో జీవితంలో ఫ్యూచర్ లో కూడా చాలా కష్టాలు వస్తాయి, ఛాలెంజెస్ ఫేస్ చేయాలి మనం. హౌఎవర్ ఈజ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ వాట్ లైస్ అహెడ్. సో ముందు అహెడ్, ఫ్యూచర్ లో ఉన్న వచ్చే కష్టాలకు అతను ఏమాత్రం కూడా నాట్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ లైస్ అహెడ్. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు, భయం లేదు. రెడీ టు ఫేస్ ఎవ్రీ డిఫికల్టీ విత్ కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్. కాన్ఫిడెన్స్ తో ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాడు. పోయం ఎండ్స్ విత్ 2 పవర్ఫుల్ లైన్స్. పోయంలో లాస్ట్ 2 లైన్స్ చాలా పవర్ఫుల్ లైన్స్. అవేంటి చదువుతావు చూడండి. ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్, ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్. సో ఈ 2 లైన్స్ చూడండి, అర్థం ఏంటి అంటే దట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద పవర్ టు కంట్రోల్ దర్ ఓన్ యాటిట్యూడ్, డిసిషన్స్ అండ్ యాక్షన్స్. తన జీవితాన్ని తీర్చిదిద్దునే అవకాశము, విధిరాత తానే రాసుకోవాలి. తన జీవితం యొక్క రాతను తానే రాయాలి. తన యాక్షన్స్, డిసిషన్సే తన జీవితాన్ని నిర్ణయిస్తాయి అని చెప్తున్నాడు. సో ఆల్దో వీ కెనాట్ కంట్రోల్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్, కానీ అన్ని కంట్రోల్ చేయలేకపోయినా వీ కెన్ చూజ్ హౌ వీ రెస్పాండ్ టు ఇట్. మనము వాటికి ఏ విధంగా రెస్పాండ్ కావాలి అనే మాత్రం మన చేతిలోనే ఉంటుంది. ఇన్విక్టస్, చివరికి ఇన్విక్టస్ ఇస్ అ పోయం దట్ టీచెస్ us టు బి బ్రేవ్, హోప్ఫుల్ అండ్ కాన్ఫిడెంట్. ఈ పోయం మనకి ఏం టీచ్ చేస్తుంది? బ్రేవ్, ధైర్యంగా ఉండమని, హోప్ఫుల్, ఆశావాదంతో ఉండమని, కాన్ఫిడెంట్, విశ్వాసంగా ఉండమని. ఇట్ ఎంకరేజెస్ టు ఫేస్ లైఫ్స్ డిఫికల్టీస్. ఏమని మనకి ఎంకరేజ్ చేస్తుంది, ఇది ప్రోత్సహిస్తుంది పోయం? డిటర్మినేషన్, కృతనిశ్చయము, నెవర్ లూజ్ హోప్, ఎప్పుడు కూడా ఆశను కోల్పోకండి. బిలీవ్ ఇన్ అవర్ ఓన్ ఇన్నర్ స్ట్రెంత్, నీ మనశక్తిని, నీ అంతర్గత శక్తిని నమ్మండి. The poem continues to inspire all over the world to remain strong even during the hardest times. సో పోయం మనందరికి కూడా, ప్రపంచంలో ప్రజలందరికీ కూడా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఇది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. మీకు హార్డెస్ట్ టైమ్స్ వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆ కష్టాలు వచ్చినప్పుడే గట్టిగా నిలబడాలని పోయెట్ కోరుకుంటున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.